పశ్చిమాసియా యుద్ధ జ్వాలలతోటి దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులతోటి విరుచుకుపడుతున్నాయి. తెహరాన్ కూడా అంతే దిట్టుగా బదిలిస్తోంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం క్రమంగా విస్తరిస్తోంది. ఇరాన్ డ్రోన్లను వెంటాడేందుకు యూరప్ కూడా యుద్ధ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ ఇక్కడే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే. అమెరికాకు మద్దతుగా అగ్రరాజ్యాలన్నీ కదులుతుంటే ఒంటరి పోరాటం చేస్తున్న ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? అగ్రరాజ్యం రష్యా పాత్ర ఈ యుద్ధంలో ఏంటి? ఈ సంక్షోభం వెనుక అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహం ఏంటి? ఈ యుద్ధంతో రష్యాకు ఎలాంటి లాభం చేకూరబోతోంది? యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ ప్రతిపాదిస్తున్న రహస్య మార్గాలేంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ఫోన్ కాల్ దేనికి సంకేతం? ఇంధనం కోసం రష్యా ముందు యూరోప్ తలవంచనుందా? వాచ్ ది స్టోరీ. వార్లో ఇరాన్కు రష్యా అండగా నిలుస్తోందా? రష్యాపై చమురు ఆంక్షలను ట్రంప్ ఎత్తేస్తాడా? ఇరాన్ యుద్ధంలో అసలైన విజేత ఎవరు? పశ్చిమాసియాలో యుద్ధం దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా గట్టి కౌంటర్స్ ఇస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం మరింతగా ముద్రి విస్తరిస్తోంది. యుద్ధంలోకి యూరోప్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడంలో యూరోప్ దేశాలు అమెరికాకు సాయం చేస్తున్నాయి. మరి ఇరాన్కు ఎవరు సహాయం చేస్తున్నారు? దీనికి మాత్రం పదే పదే రష్యా పేరే వినిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని అభినందించారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని దురాక్రమణగా పుతిన్ విమర్శించారు. ఇరాన్ యుద్ధంలో పుతిన్ ఎంత దూరం వెళ్తారు, రష్యాకు ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మాట్లాడారు. తాజాగా 2 రోజుల క్రితం అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం గురించి ఇరువురు నాయకులు చర్చించారు. యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నట్టు మాస్కో తెలిపింది. నిజానికి ఈ కథ మొదలైనప్పటి నుంచి, అంటే సైనిక చర్య ప్రారంభం కాకముందే ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంలో సహాయపడే మధ్యవర్తిత్వ మార్గాలను పుతిన్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలో చాలా వరకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు సాయం అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని క్రెమ్లిన్ చెబుతోంది. సో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు అనేక ప్లాన్లను ప్రతిపాదించారు. పుతిన్ ఎలాంటి మార్గాలను ప్రతిపాదించాడు? ఈ ప్రశ్నకు క్రెమ్లిన్ సమాధానం చెప్పడం లేదు. యూరోప్ వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. ఇరాన్ యుద్ధం పుతిన్కు సహాయపడుతుందని యూరోప్ దేశాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో అసలైన విజేత ఎవరైనా ఉన్నారంటే అది రష్యానని EU కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టి తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉక్రెయిన్ను రష్యా క్రమంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి రష్యా కొత్త వనరులను పొందుతుందని కోస్టి వాదించారు. ఇంధన ధరలు పెరగడాన్ని ఆయన హైలైట్ చేశారు. ఇంధన ధరలు పెరగడంతో పుతిన్ లాభపడుతున్నట్టు యూరోప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తెలిపారు. ఉక్రెయిన్కు మద్దతుగా పంపాల్సిన ఆయుధాలు ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి మళ్తున్న విషయాన్ని ఆంటోనియో కోస్టి గుర్తు చేశారు. నిజానికి EU కౌన్సిల్ ప్రెసిడెంట్ చెప్పిన ఈ 2 విషయాల్లో నిజం ఉంది. మొదటిది, ఈ యుద్ధం వల్ల అందరి దృష్టి ఉక్రెయిన్ నుంచి మళ్లింది. యుద్ధాన్ని ఆపమంటూ పుతిన్పై ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి లేదు. పైగా షెడ్యూల్ చేసిన శాంతి చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అదనంగా ఇప్పుడు పుతిన్ వద్ద కొత్త వాదన కూడా ఉంది. అమెరికా ఇరాన్పై దాడి చేయగలిగినప్పుడు ఉక్రెయిన్పై దాడి చేయొద్దని రష్యాను ఎలా అడగగలరు? మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా అని ఇప్పుడు పుతిన్ ప్రశ్నించడానికి అవకాశం లభించింది. ఇక రెండోది, ఈ యుద్ధం రష్యా ఇంధన ఆయుధాన్ని భారీగా పెంచుతోంది. గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం రష్యా ఇంధనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రష్యా గ్యాస్, చమురుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కూడా ఇప్పుడు అమెరికా ఆలోచిస్తోంది. అధ్యక్షుడు పుతిన్ ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. యూరోప్ కి కూడా తమ ఇంధనాన్ని విక్రయించేందుకు తాము సిద్ధమని పుతిన్ వెల్లడిస్తున్నాడు. దీర్ఘకాలిక సహకారానికి పుతిన్ హామీ ఇవ్వాలని యూరోప్ దేశాలు షరతు విధిస్తున్నాయి. ఇప్పుడు యూరోప్ కంపెనీలు, కొనుగోలుదారులు అకస్మాత్తుగా తమ పంతాను మార్చుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా దీర్ఘకాలిక స్థిరమైన సహకారాన్ని అందించాలని కోరుకుంటే అందుకు సిద్ధమని మాస్కో చెబుతోంది. యూరోప్ దేశాలతోటి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ సంకేతాలు ఇస్తోంది. చమురు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టయితే యూరోప్ చర్చలకు రావాలని రష్యా కోరుతోంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా చమురును కొనేందుకు కొన్ని యూరోప్ దేశాలు కూడా మద్దతు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు రష్యా ఇంధనంపైన ఉన్న ఆంక్షలను తొలగించాలని హంగేరీ కోరుతోంది. ప్రస్తుతం నెలకొన్న చమురు సంక్షోభానికి రష్యా నుంచి క్రూడ్ కొనడమే పరిష్కారమని హంగేరీ వాదిస్తోంది. స్వల్పకాలికంగా పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం రష్యాకు మేలు చేస్తోంది. ఉక్రెయిన్ నుంచి ప్రపంచం దృష్టిని మళ్లిస్తోంది. మాస్కో ఇంధన ఆదాయాన్ని పెంచుతోంది. బహుశా కొత్త మార్కెట్లను కూడా రష్యా తెరుస్తోంది. దీర్ఘకాలికంగా రష్యా పరిస్థితి ఏమిటి? అది కొంచెం క్లిష్టమైన పరిస్థితేనని చెప్పవచ్చు.
పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యాన్ని రష్యా కోరుకోదు. ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకోవాలని మాస్కో భావిస్తోంది. అయితే 2024 చివరిలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవి కోల్పోవడంతో పశ్చిమాసియాలో తన కీలకమైన పట్టును క్రెమ్లిన్ కోల్పోయింది. 2015లో సిరియా అంతర్యుద్ధంలోకి పుతిన్ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 10 ఏళ్ల పాటు సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉండేలా పుతిన్ చేశాడు. దానికి ప్రతిఫలంగా పశ్చిమాసియాలో రష్యాకు ఒక వ్యూహాత్మక పట్టు లభించింది. కానీ ఇప్పుడు ఆ ప్రాబల్యం పోయింది. ఇక్కడే ఇరాన్ రూపంలో రష్యాకు వెస్ట్ ఆసియాలో పాగా వేసేందుకు చక్కటి ఛాన్స్ వచ్చింది. ఇటీవల కాలంలో ఇరాన్ పాలకులతోటి సంబంధాలను రష్యా మరింత బలోపేతం చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా సైన్యానికి ఇరాన్ పెద్ద ఎత్తున షాహెద్ 136 సూసైడ్ డ్రోన్లను సరఫరా చేసింది. ఈ డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేయడానికి రష్యా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దాడులకు సూసైడ్ డ్రోన్లే కీలకంగా మారాయి. గతేడాది ఉక్రెయిన్ పైన రష్యా ఏకంగా 50,000 డ్రోన్లతో దాడులు జరిపింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ చేసిన సహాయానికి ఇప్పుడు పుతిన్ బదులు తెహ్రాన్కు సాయం చేస్తారా? నిజానికి ఇరాన్ తమను సైనిక సాయం కోరలేదని క్రెమ్లిన్ చెబుతోంది. ఒకవేళ కోరినా రష్యా సహాయం చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పశ్చిమాసియా వార్ కంటే తమ సొంత యుద్ధానికి రష్యా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒకవేళ ఇరాన్ అడిగితే పుతిన్ ఎలాంటి సాయం చేస్తారు? పుతిన్ చేయగల మొదటి సాయం ఇంటెలిజెన్స్. ఇరాన్కు రష్యా కీలక సమాచారం చేరవేస్తుందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ముఖ్యమైన రేడార్లు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలి? వంటి సమాచారం ఇరాన్కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక రెండో అంశం, పుతిన్ ఒక వారధిలా ఉండగలరు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పుతిన్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇరు పక్షాల్లో ఎవరైనా ఉద్రిక్తతలను తగ్గించుకొని వెనక్కి దగ్గాలని అనుకుంటే అందుకు పుతిన్ మార్గం సుగమం చేయగలరు. నిజం చెప్పాలంటే రష్యా అధ్యక్షుడు తప్ప ఆ పని ఎవరూ చేయలేరు. ఎందుకంటే చైనీయుల మీద ట్రంప్కు నమ్మకం లేదు. యూరోప్ దేశాలను ఇరాన్ నమ్మదు. గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఈ యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక మధ్యవర్తిత్వం వహించడానికి భారత ఆసక్తి చూపదు. కాబట్టి చివరకు రష్యా మాత్రమే అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించగలదు. అయితే పుతిన్ ఇది నిస్వార్థంగా చేస్తారని అనుకోలేం. ఒకవేళ ట్రంప్ కోసం ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించగలిగితే దానికి ప్రతిఫలంగా పుతిన్ ఏదైనా ఆశించవచ్చు. బహుశా ఉక్రెయిన్ విషయంలో ఏదైనా రాయితీ పొందవచ్చు. వాస్తవానికి ఇక్కడ చాలా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందులో కొన్ని ఒకదానికొకటి తోడ్పడేవిగా ఉంటే మరికొన్ని పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ ప్రయోజనాల కోసం పోటీ తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా వేచి చూస్తోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కీలక దేశాలు మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది.